హాయ్ అండి. వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. మనము ఎన్నో రకాల రైస్ చూసాం కదండీ! హ్మ్. టామరిన్ రైస్ అని, లెమన్ రైస్ అని, పుదీనా రైస్ అని హా! డిఫరెంట్‌గా చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మీరు వామ్ అన్నం చూసారా అండి? అజ్వాయిన్ రైస్. హ్మ్. వాముతోటి చేస్తారు. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఒక్కసారి ఈ రెసిపీ చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి. హ్మ్. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుందండి రెసిపీ. 3 నిమిషాలలో చేసేసుకోవచ్చు. మన దగ్గర అన్నం ఉంది, అన్నీ ఉన్నాయంటే. ఓకేనా అండి? లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 1 ½ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్‌గా రైస్ కుక్ అయ్యాక కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి ముందుగానే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2, 3 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఓకేనండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడయ్యింది. ఆయిల్ వేడవ్వగానే ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా పల్లీలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ శనగపప్పు కూడా. ఈ ఫస్ట్ టేస్ట్ ఏంటంటే కాస్త మంచిగా వేగుతాయండి. సో, ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సిమ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేనొక 1 టీ స్పూన్ అలా వాము తీసుకున్నాను. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. కాస్త మనకి అరగడానికి ఇట్లా డైజెషన్ అవ్వడానికి కూడా వాము యూజ్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బావుంటది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి నేను. లంచ్ బాక్స్‌లోకి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఎప్పుడైనా కాస్త కాన్‌స్టిపేషన్ లాగా అవుతుంది అని అనుకున్నప్పుడు ఇలా అయినా చేసి పెట్టేసేయొచ్చండి. ఇవి ఉల్లిగడ్డలు ఉడుకుతున్నప్పుడే నేను మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలు నేనిక్కడ వేస్తున్నాను. ఉల్లిగడ్డలు త్వరగా గోలడానికి ఇక్కడే నేనొక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో, కాస్త తొందరగా ఇవి మంచిగా గోలుతాయి. ఇలా ఆనియన్స్ అంతా కాస్త మంచిగా గోలాక ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేసుకుందామండి. సిమ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ అలా తీసుకున్నానండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. అన్నం మిగిలితే కూడా చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. మంచిగా కలిపేసుకోండి. ఇది ఒకసారి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకోండి. చూడండి అన్నం అంతా మంచిగా కలిసింది. దీన్ని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. కాస్త మనకు అన్నం కొంచెం వేడయ్యేంత వరకు. అంతే అండి. 5 నిమిషాలు అయిపోయాక ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఏమన్నా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే మనకు ఉల్లిపాయలు గోలేటప్పుడు ఓన్లీ ఒక హాఫ్ టీ స్పూన్ అలా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా అండి? చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. ఈజీగా అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. అలాగే హెల్త్ వైస్ కూడా మంచిదండి. అంతే. ఒక 5 మినిట్స్ అయిపోయాక కొత్తిమీర వేసేసుకొని, అలా గార్నిష్ చేసేసుకొని, వేడి వేడిగా తిన్నారంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీరు లంచ్ బాక్స్‌లోకి మాత్రం పెడదాం అనుకుంటే మాత్రం ఫ్రెష్‌గా రైస్ కుక్ చేసి చేసేసేయండి. ఓకేనా? మన రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. Have a nice day. Thank you for watching.